హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇలా మనం పచ్చిమిరపకాయలతో చారు ఎలా చేసుకోవాలనో చూడండి. కళాయి వేడయ్యాక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. చారుకు సరిపోయేంత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. ఈ చారులోకి ఎల్లిపాయ దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. ఆ ఎల్లిపాయ కొద్దిగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా మగ్గాలండి. చారులోకి మంచిగా మగ్గితే చారు బాగుంటుంది. నేను ముందుగానే చింతపండు రసాన్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి నానిన తర్వాత రసాన్ని తీశాను. ఈ తాలింపులోకి ఈ రసం పోయాలి. పచ్చిమిర్చి ఇలా నలుపుకోవాలి. చారులోకి ఇట్లా నలుపుకుంటే చారు బాగుంటుంది. పచ్చిమిర్చి మంచిగా కరివేపాకు కూడా నలపాలి. కొద్దిగా చారుకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. కొన్ని ఆనియన్స్ మంచిగా పైనుంచి వేసుకోవాలి. మంచిగా నలుపుకోవాలి. అవి కూడా కొంచెం కొత్తిమీర కూడా నలుపుకోవాలి. మంచిగా ఉంటుందండి ఈ చారు. ఏ ఫ్రైలోకైనా ఈ చారు బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.